నామానికి స్తోత్రములు. అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. రిఫార్మ్ చర్చ్ ఇంటర్నేషనల్ యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని కూడా దైవవాక్య ధ్యానం నాకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనం తండ్రి కుమారునికి చేయుచున్న 10వ ఉపదేశమును ధ్యానం చేస్తున్నాము. ఇది 7వ అధ్యాయంలో కూడా కంటిన్యూ చేయబడుతుంది. ఈరోజు మనం 7వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. లెట్స్ ప్రే బిఫోర్ వి కంటిన్యూ అవర్ మెడిటేషన్. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ సూర్యోదయమును చూచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మమ్మల్ని అందరినీ కూడా సజీవులనుగా మీ పాదముల ఎదుటకు తీసుకొని వచ్చినందుకు వందనములు చెల్లిస్తూ, ఈరోజు వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మని సహాయం మాకు అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. So let us turn our Bibles to the book of Proverbs chapter 7 verse 1. మొదటి వచనం నుంచి చదువుదాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి కుమారుని ప్రతిమాలుకుంటూ ఉన్నాడు ఇక్కడ. నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అంటున్నాడు. ఈ 7th చాప్టర్లో కూడా ఒక అగ్రెసివ్ ఉమెన్ ఉంది. ఆ అగ్రెసివ్ ఉమెన్ యువకులను వేటాడే ఒక జంతువులా వారిని వెంటాడుతూ ఉంది. ఆమె యొక్క సమ్మోహనకరమైన దుస్తులు అనగా సెడక్టివ్ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఆమె చేసే ఫ్లాటరీ, ముఖస్థుతి, ఇంకా ఆమె చేసేటువంటి ప్రామిసెస్. ఏంటి ఈ ప్రామిస్ అంటే, దేర్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఫ్రీ సెక్స్. కాన్సిక్వెన్స్ ఫ్రీ సెక్స్ అంటే దీని వలన నీకు ఎటువంటి పర్యవసానాలు ఉండవు అని చెబుతూ పాపంలోనికి దించుచున్న ఒక జార స్త్రీని మనం ఇక్కడ చూస్తున్నాం. అనేకమైన టాక్టిక్స్ ఉపయోగిస్తుంది. డెలిబరేట్ టాక్టిక్స్ని ఉపయోగించి తనను లోబరుచుకుంటుంది. కొన్ని వచనాలు దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఈ యువకుడిని తాను లోపరుచుకుంటుంది. జస్ట్ లైక్ డిలైలా తన లాలన మాటల చేత ఏ విధంగా సంసోనును సమ్మోహనపరిచిందో, అలాగా ఈ స్త్రీ కూడా తనను లోపరుచుకుంటుంది. ఇక్కడ తండ్రి తన యొక్క కుమారునికి చేయుచున్న ఉపదేశం ఈ జార స్త్రీ నుంచి కాపాడటానికి, అన్నెసెసరీ కాన్సిక్వెన్సెస్లోనూ అన్నెసెసరీగా టెంప్టేషన్లో, సెక్షువల్ టెంప్టేషన్లో పడిపోకుండా ఉండునట్లుగా ఈ ఉపదేశం తనకు ఉపయోగకరంగా ఉంటుంది అని, నా మాటలను మనస్సున ఉంచుకొనుము అని అంటున్నాడు. దిస్ ప్యాటర్న్ ఈజ్ సేమ్ లైక్ ది ఇజ్రాయెలైట్స్, ద ప్యాటర్న్ వేర్ ది ఇజ్రాయెలైట్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్, ఆర్ హౌ the Israelites were instructed in Deuteronomy chapter 6 verse 7. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం చెప్తోంది. నేను 6 కూడా చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అని అంటున్నాడు. ఉండవలెను. తర్వాత కుమారులకు అభ్యసింపు చేయాలి. ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని చేతికి కట్టుకోవాలి. ఇక్కడ కూడా అదే అంటాడు సోలమన్. బైండ్ దెమ్ అన్ టు యువర్ ఫింగర్స్ అని అంటాడు. అవి నీ కన్నుల నడుమ బాసికంగా ఉండవలెను, బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను
నీ గౌనుల మీదను వాటిని రాయవలను అని చెప్తూ ఉన్నాడు. అలాగా ద సేమ్ కైండ్ ఆర్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ is given by Solomon to his son, just as it was ordered or commanded by the Lord in Deuteronomy chapter 6 verse 7. 119వ కీర్తన 72వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, 119 and 72 of the book of Psalms. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటెను, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, ఇది నీకు వెలగలిగినటువంటిది అనే విషయాన్ని ధర్మశాస్త్రము గురించి చెప్తూ డేవిడ్ మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా నీవు నీ మనస్సున నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొను, నా ఆజ్ఞలను నీ మనస్సున ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని అంటున్నాడు. యు విల్ లివ్, యూ హ్యావ్ టు ట్రెజర్ అప్ మై కమాండ్స్ విత్ యూ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. యూ హ్యావ్ టు ట్రెజర్ అప్ మై కమాండ్స్ విత్ యూ. అలాగా వేల కొలది బంగారు నాణెములు అనే ట్రెజర్ కంటే కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రం చాలా విలువైనది అని కీర్తనకారుడు చెప్తున్నట్లుగానే సోల్మన్ కూడా ఇక్కడ కుమారునికి తెలియజేస్తున్నాడు. కొలసి పత్రికలో కొలసీలకు రాస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. కొలసియన్స్ చాప్టర్ 3 verse 16. చాప్టర్ 3 verse 16లో ఏమంటున్నాడు? పైన కొన్ని విషయాలను గురించి చెప్తూ సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా మనలో దీనిని నివసింపనీయాలి. అదే సోల్మన్ కూడా అడుగుతూ ఉన్నాడు. నా ఆజ్ఞలను నీ మనస్సును, నా మాటలు నీ మనస్సును ఉంచుకో, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకో. అలాగూ చేసినట్లయితే నీవు బ్రతుకుతావు. యేసు ప్రభు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పారు. అందుచేత దేవుని యొక్క మాటలను మన మనస్సులో దాచిపెట్టుకుంటే తర్వాత మన కనుపాప వలె దానిని కాపాడుకుంటే మనం బ్రతుకుతాము. యాపిల్ ఆఫ్ ది ఐ, కనుపాప ఆర్ ప్యూపిల్ ఆఫ్ ది ఐ అని అంటాం. దిస్ ఈస్ హైలీ సెన్సిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ. మన శరీరంలో అత్యంత సున్నితమైనది, అత్యంత విలువైనటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది మన కన్నులో ఉన్నటువంటి కనుపాప. ఇప్పుడు ఏదైనా ఒక థ్రెటనింగ్ ఆబ్జెక్ట్ మన కంటి దగ్గరకు వచ్చింది అనుకుందాం, when it approaches our eye, వెంటనే దీని యొక్క ఐ లిడ్స్ ఉంటాయి కదా, ఇవి మూసుకుపోతాయి, కనుపాపను రక్షిస్తాయి. ఐ ల్యాషెస్ కూడా మనలను రక్షించడానికి వెంటనే క్విక్ యాక్షన్ జరుగుతుంది. క్విక్ యాక్షన్, ఏదైనా థ్రెటనింగ్ ఆబ్జెక్ట్ వస్తుంటే వెంటనే అది మనలను కాపాడడానికి మూసుకుపోతుంది. అలాగే
మన యొక్క జీవితములన్నిటినీ కూడా దేవుని యొక్క వాక్యం అలాగూ కాపాడుతుంది. సో గార్డింగ్ అవర్ లైఫ్స్ ఫ్రమ్ ఈవిల్ by keeping the word of God in our hearts is very much essential. ఇది చాలా ఆవశ్యకమైనటువంటిది. దేవుడు మనలను ఈ ఇశ్రాయేలీలను గురించి చెప్తూ మోషే ఒక కీర్తన పాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో అంటున్నాడు, 10వ వచనంలో పాయిటిక్గా చెప్తూ ఉన్నాడు, అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని, అంటే ఇశ్రాయేలును కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. అంటే ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా కాపాడాడు? కనుపాపలాగా కాపాడాడు. ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాడు. పక్షిరాజు గూడు లేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను అని చెప్తున్నాడు. అయితే వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇంకా ఎవరైనా సరే మీ జోలుకు వస్తే వాడు తన కనుగుడ్డును టచ్ చేసినట్టే అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఇశ్రాయేలీయులను గురించి. అలాగా మన యొక్క కనుపాప ఎంత సెన్సిటివ్గా ఉంటుందో అలాగూ మనం దేవుని యొక్క మాటలను పాటించినప్పుడు, కనుపాప వలె ఉపదేశాన్ని మనం ఉంచుకున్నప్పుడు సెన్సిటివ్గా, the word of God makes us very sensitive. దేవుని యొక్క వాక్యం మనలను సున్నితంగా చేస్తుంది. ఎంత సున్నితంగా అంటే అది మనం చేసే పనులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తుంది. మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనల్ని వెంటనే హెచ్చరిస్తుంది. అందుకే మనస్సాక్షి చాలా సున్నితంగా అయిపోతుంది. ఈ సున్నితమైన మనస్సాక్షి ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు ప్రతిదీ కూడా చాలా చాలా మెటిక్యులస్గా అబ్జర్వ్ చేయగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఈనాడు క్రైస్తవులైనటువంటి వారి యొక్క మనస్సాక్షులన్నీ కూడా వాత వేయబడిన మనస్సాక్షులుగా అయిపోవడం వలన, సియర్డ్ కాన్షియన్సెస్గా ఉండటం వలన దేవుని యొక్క మాటకు రెస్పాండ్ కాలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1, దేవుని మాటలు చదివే అలవాటు లేదు. రెండవది, చదివినా కూడా దానిని అర్థం చేసుకునే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే అదేదో మనం ఒక మొక్కుబడిలాగా చదువుతున్నాం కాబట్టి దానిని పరిశుద్ధాత్ముని సహాయంతో చదవడం లేదు. తర్వాత పరిశుద్ధాత్ముడు హెచ్చరించినప్పుడు దానిని మనం పెడచెవిని పెట్టేస్తున్నాం. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మని చెప్పు చేతలలో జీవించటం లేదు. మన శరీరానుసారమైన జీవితం ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది మన జీవితాలలో. అందుకనే we are not acting sensitively unto the word of God. అందుకనే మన జీవితాలన్నీ కూడా కఠినమైన జీవితాలుగా ఉంటున్నాయి. మనలో శరీర కార్యములన్నీ కూడా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆత్మానుసారంగా మనం జీవించడం లేదు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తామో శరీర క్రియలన్నింటినీ కూడా మనం తీసిపారేస్తాం. అదే కదా గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నది, ఆత్మానుసారంగా జీవించుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీర క్రియలన్నీ కూడా అక్కడ స్పష్టంగా ఉంటాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, తర్వాత డిసెన్షన్స్ని క్రియేట్ చేయడం, డిస్కార్డ్ క్రియేట్ చేయడం, విభేదాలు కలిగించడం, ఇతరులను గురించి దొంగచాటుగా మాట్లాడుకోవడం, వెనకాల మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా ద్వేషం, కలహం, క్రోధం, అసూయ, మత్తతలు, ఇవన్నీ కూడా
మరి దేవుని యొక్క ఆత్మచేత నడిపించుచున్న వారిలో ఏమాత్రమును కూడా ఉండనే ఉండవు. ఇవన్నీ కూడా దేవుని వ్యతిరేకమైనటువంటి కార్యాలు. ఇవి మనలో ఉంటే మనల్ని ఖచ్చితంగా మన పాపమే పట్టుకుంటుంది. సరే, లెట్స్ కమ్ హియర్. నీ కనుపాపను వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము. సో you will live if you protect the word of God in your life, or if you act according to the word of God in your life and see that the word is the apple of your eye. నీ కనుపాపలాగా గనుక దీనిని చూచుకున్నట్టయితే నీవు బ్రతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. That's the reason why God said, if you eat the fruit of this plant, this tree, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తిను దినమున నిశ్చయంగా చచ్చదవు అని చెప్పాడు. మరి దేవుని యొక్క ఆత్మచేత బ్రతికించిన మనలో శరీర క్రియలు ఉన్నట్లయితే మనము మృతమైనటువంటి వారమే, బ్రతకడం లేదు. 3వ వచనం, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. Bind them on your fingers and write them on the tablet of your heart. ద్వితీయోపదేశకాండం 11:18 చూసినట్టయితే, ద్వితీయోపదేశకాండం 11:18 11:18 of Deuteronomy 11:18. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను అని చెప్తూ ఉన్నాడు. మీరు నా మాటలను మీ హృదయములలోనూ మీ మనస్సులలోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అంటే మన యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలు ఉంటే మన డీడ్స్లో దేవుని యొక్క కార్యాలు ఉంటాయి. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 3:3లో రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు పరచబడుచున్నారు. దేవుని యొక్క పత్రికలంగా మనమున్నాం. మన హృదయములు అను పలకల మీద, మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నాము. అందుకే మన డీడ్స్ని బట్టి ఇతరులకు మనం దేవుని యొక్క బిడ్డలమన్న సంగతి అర్థం కావాలి. So if the word is written on the tablet of your heart, you will delight in the word. దేవుని మాట పాటించే విషయంలో, దేవుని యొక్క మాటను అవలంబించే విషయంలో you will love the Lord. If you love the Lord, you will obey his commands. ఆయనను ఆ మాటను మన హృదయం అనే పలకల మీద రాసుకుంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉంటాం. అదే కదా యేసు ప్రభు జాన్ 14:15 చెప్తున్నాడు, ఇఫ్ యు లవ్ మీ యు విల్ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటావు. ప్రేమించకపోతే దేవుని ఆజ్ఞలను గైకొనవు. ఎందుకు ప్రేమించలేదు అని అంటే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో రాయబడి ఉండలేదు కనుక. అందుకే హృదయం అనే పలక మీద రాసుకోమని చెప్తూ ఉన్నాడు. మీ వ్రేళ్లకు వాటిని కట్టుకోమని చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలో జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు
తెలివితో నీవు నాకు చెలికత్తెవనియో చెప్పుము. జ్ఞానంతో మనం ఏం చెప్పాలి? నీవు నాకు అక్కవని. తెలివితో నీవు నాకు చెలికత్తెవని చెప్పాలి. నీవు నాకు చెలికత్తెవు అని చెప్పాలి. ఎందుకు? జ్ఞానం మనలను హెచ్చరిస్తుంది. ఒక అక్క ఏ విధంగా అయితే మనలను హెచ్చరిస్తుందో, ఇప్పుడు మోసెస్ వాళ్ళ అక్క ఉంది. మోసెస్ వాళ్ళ అక్క ఏం చేసింది? మోసెస్ని ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఆ నైలు నది మీద విడిచిపెట్టారు. చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉంది ఏం జరుగుతుంది మా తమ్ముడికి అని. ఎప్పుడైతే అది ఫరో కుమార్తె ఆ పెట్టెను చూచి బయటకు తీసిందో వెంటనే అక్కడికి అప్రోచ్ అయిపోయింది. జ్ఞానం చూడండి, అక్కలాగా అనమాట. అక్కే జ్ఞానం, జ్ఞానమే అక్క. వెళ్ళింది, మీకు ఒక దాదిని తీసుకొస్తాను అని చెప్పింది. తీసుకొచ్చింది ఎవరిని? వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చింది. అందుకే విజ్డమ్ ఈజ్ లైక్ అ సిస్టర్. విజ్డమ్ అండ్ డిస్క్రిషన్ మనలను ఏం చేస్తాయి అంటే, తెలివి అంటే అండర్స్టాండింగ్ ఆర్ డిస్క్రిషన్ అని మనం చెప్పచ్చు, లేదంటే ఇన్సైట్ అని చెప్పచ్చు. సో జ్ఞానమేమో మనకు అక్కగాను, తెలివి మనకు చెలికత్తెగా. అంటే చెలికత్తె అంటే ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంటిమేట్ ఫ్రెండ్స్. చాలామంది తల్లిదండ్రుల కంటే కూడా చెలికత్తెలకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని చెప్తూ ఉంటారు, అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో డిస్క్రిషన్ ఆర్ అండర్స్టాండింగ్ మనకు ఇంటిమేట్ ఫ్రెండ్ లాగా ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క పర్పసెస్ని తెలుసుకుంటాము. మన విశ్వాస జీవితంలో జ్ఞానము కలిగిన వారంగా, అండర్స్టాండింగ్ కలిగినటువంటి వారంగా, స్పిరిచువల్గా మెచ్యూరిటీలోనికి వెళ్తాం. కొలసీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు 1వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, కొలసియన్స్ చాప్టర్ 1 verse 9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము అని చెప్తూ, గాడ్ డ్రివెన్ విజ్డమ్ ఎనేబుల్స్ us to walk worthily అని చెప్తున్నాడు. చూద్దాం. ఇది ఇక్కడ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో, ఇక్కడ మనకు ఒక 10 పాయింట్స్ని చెప్తున్నాడు. సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం గలవారుగాను, ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించిన వారును, ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతం కనబరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, యజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అంటున్నాడు. సో గాడ్ గివెన్ విజ్డమ్ enables us to walk worthily and bear fruit. మనం ఫలించేటువంటి వారంగా మనలను చేస్తుంది. అందుకే దేవుని యొక్క జ్ఞానం మనకు చాలా అవసరం. 5వ వచనం, అవి నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. నెక్స్ట్ ద క్రాఫ్టీ హార్లట్ని గురించి 6th verse నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు మనకు చెప్పిన ఈ ఉపదేశం ఉంది కదా, నా మాటలు మనస్సును ఉంచుకుంటే, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకుంటే, నా ఆజ్ఞలను మనస్సును దాచుకున్న ఎడల, కనుపాపులాగా నా ఉపదేశం కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుతావు. వ్రేళ్లకు వాటిని కట్టుకో, హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. జ్ఞానంతో అక్క అనియు, తెలివితో చెలికత్తె అనియు చెప్పుము. అంటే ఆ విధంగా జీవించు. అప్పుడు ఏం జరుగుతుంది? మనం జారస్త్రీ యొద్దకు పోకుండా, ఇచ్చకపు పరస్త్రీకి లోపడకుండా మనలను ఇవి కాపాడుతాయి అని అంటున్నాడు. సో Solomon credits wisdom and insight
with demonstrating their value in avoiding temptation and the consequences that come out of it. So, ఇంతకుముందేమో విజ్డమ్ ఈజ్ పోర్ట్రేడ్ యాజ్ విమెన్, ఇప్పుడేమో లిటరల్ సిన్ ఆర్ టెంప్టేషన్ ఉందే, ఇది జార స్త్రీగా మనకు కనిపిస్తుంది. So she is appearing, or she is mentioned in the form of a tempting adulteress. అందుకని మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అందుకని 119 సామ్లో దావీదు ఏం చెప్తున్నాడు? 119వ కీర్తనలో, యవనస్తులు తమ నడతను ఏ విధంగా శుద్ధి చేసుకుంటారు? యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని యొక్క వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇవన్నీ కూడా జార స్త్రీ యొద్ద నుండి మనలను రక్షిస్తాయి. జార స్త్రీ యొద్దకు పోకుండా, పరస్త్రీ యొక్క ఇచ్చకపు మాటలకు లోబడకుండా మనలను కాపాడుతాయి. అందుకే దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ని మనందరం కూడా పాటించాలి అని ఈ ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సో మనం దేవుని యొక్క మాటలను చదువుతున్నామా? దేవుని మాటలు మన హృదయములను టచ్ చేస్తున్నాయా? సెన్సిటైజ్ చేస్తున్నాయా? సెన్సిటివ్గా మనం ప్రవర్తించగలుగుతున్నామా? కఠినమైపోయామా? కఠినమైన హృదయం, కఠినమైన మనస్సాక్షి, లేదంటే వాత వేయబడిన మనస్సాక్షి కనుక ఉన్నట్టయితే ఈ ఉదయకాలం దేవుని మనం అడగాల్సి ఉంటుంది. దేవా, నాలో నుంచి కఠిన హృదయమును తీసివేయండి, మెత్తని మాంసపు హృదయమును అనుగ్రహించండి, వాత వేయబడిన మనస్సాక్షిని తీసివేసి సున్నితమైన మనస్సాక్షిని నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దాం. అప్పుడు అనేకమైన సిన్స్ నుంచి, టెంప్టేషన్స్ నుంచి దేవుని యొక్క మాటలు మనలను కాపాడుతాయి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా హృదయములను ఒకసారి పరిశీలన చేయండి ప్రభువా. మా హృదయములు మెత్తని మాంసపు హృదయములుగా ఉండునట్లు తండ్రి, వాటిని మీరు ట్రాన్స్ఫార్మ్ చేయండి ప్రభువా. గతంలో ఉన్న కఠినత్వమే నిన్ను తెలుసుకున్న తర్వాత కూడా ఉన్నట్టయితే దాని వలన ప్రయోజనమేమీ కూడా లేదు. అలాగే గతంలో ఉన్న కఠినమైన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి ఇప్పుడు కూడా ఉన్నట్లయితే పాపమును గురించి, దాని వలన వచ్చే పర్యవసానాలను గురించి అర్థం చేసుకోగలిగే పరిస్థితి, సెన్సిటివిటీ ఎక్కడ ఉంటుంది. కనుక సెన్సిటివ్ కాన్షియన్సెస్ని మాకును మా ప్రియులకును అనుగ్రహించమని, ప్రతి విషయంలో పరిశుద్ధాత్ముడు మమ్మను సెన్సిటైజ్ చేస్తుంటుండగా లోబడగలిగేటువంటి వారంగా మేము ఉండున్నట్లు మరి ముఖ్యంగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ ఇక్కడ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్.